హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ షానీ వంట. ఎవరైతే నా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు కాదు, ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి. అలాగే నా ఛానల్కి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ గురించి, ఇంకా నా గురించి, నా ఫ్యామిలీ గురించి, అందరి గురించి ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ నేను నా యూట్యూబ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి కరెక్ట్ 3 years అవుతుంది. మధ్యలో నేను ఒక 1 year యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టలేదు. స్టార్టింగ్లో నేను అసలు ఈ యూట్యూబ్ పెట్టడానికి రీజన్ మెయిన్ నిజం చెప్పాలి అంటే ఎర్నింగ్ కోసం పెట్టిన అనమాట. మాకంటూ ఏదో ఒక ఎర్నింగ్ ఉండాలి కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన. అండ్ నాకు ప్యాషన్ కూడా ఉంది. నాకు ఇప్పుడు నుంచే కాదు, నా మ్యారేజ్ ముందు నుంచి కూడా నేను రీల్స్ తీస్తాను. నాకు అంటే ఇట్లా రావాలి కెమెరా ముందు అనేది నాకు ఇప్పుడే కాదు, ముందు నుంచి ఉంది అనమాట. సో మా హస్బెండ్ వచ్చేసి, సరే నీకు ఉంది అంటున్నావు కదా, యూ కెన్ క్యారీ ఆన్, నువ్వు వీడియోస్ తీసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అంటే నేను అడిగిన, మరి మీ ఫ్యామిలీ ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారు అని చెప్పేసి అన్నాడు. సో అందుకనే నేను ఇంకా వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినాను. నా సైడ్ మా మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టమే నేను వీడియోస్ తీయడం. ఎవ్వరు నన్ను ఎందుకు తీస్తున్నావు, నువ్వు తీయొద్దు అని చెప్పేసి నా ఫ్యామిలీలో నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, ఇంతవరకు నువ్వు ఎందుకు ఈ వీడియోస్ తీస్తున్నావు అని చెప్పి కూడా నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయలేదు. అండ్ వీడియో స్టార్టింగ్లో నన్ను కొంతమంది అన్నారు ఏంటంటే, నీకు ఇది అవసరమా, ఈ యూట్యూబ్ అవసరమా నీకేమన్నా నా గురించి ఇంకా చాలా అన్నారు. నా ముందు కాకుండా నా బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఎక్కువనే అన్నారు. నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి, నీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదా, ఇట్లనేనా వేసుకుంటే, ఇదే నా పద్ధతి అని కూడా అన్నారు కొంతమంది. అండ్ నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. మా హస్బెండ్ ఒకటే, నువ్వు ఎవరన్నా ఏమన్నా నిన్ను అన్నారా, నువ్వు ఒక్కటే నీ నోటితో నువ్వు ఇచ్చేసే, నువ్వు ఎందుకు పడుతున్నావు అని చెప్పేసి ఒక్కటే మాట. వాళ్ళు అన్నారు కదా అని చెప్పేసి మనం రిపీట్, వాళ్ళు అన్నదానికి మనం రిపీట్ ఆన్సర్ ఇస్తే మనం మనుషులమే ఎందుకు అవుతాం చెప్పండి. సో అందుకనే నేను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వను అనమాట. సారీ, ఇదంతా మధ్యలో ఎందుకు వచ్చిందో అర్థమైతే లేదు. యూట్యూబ్ గురించి చెప్తా ఇప్పుడు. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఎవరికైనా ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. కెమెరా ఫీలింగ్ అయితే ఉండొద్దు. అంటే సిగ్గైతుంది నాకు కెమెరా ముందు రావాలి అంటే అన్నట్టు ఎవరు ఉండొద్దు అనమాట. స్టార్టింగ్లో మీరు చూస్తే నా వీడియోస్, ఫస్ట్ వీడియో 1K పోయింది. ఆ వీడియో పోయింది కదా అని ఆ రోజు నేను ఫుల్ హ్యాపీగా ఉండే. నెక్స్ట్ వీడియోస్ కొంచెం డౌన్ అయినారు. అవి డౌన్ అవుతున్న కొద్దీ నన్ను ఇంకా, నీ వీడియోస్కి ఏం వ్యూస్ వస్తాయిలే, నువ్వు పెట్టే వీడియోస్కి కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అని చెప్పేసి ఇంకా చాలామంది చాలా రకాలుగా అన్నారు. కొంచెం బాధ అనిపించింది అప్పుడు. కానీ నేను అన్నా, ఏదో ఒకరోజు ఖచ్చితంగా 1K దాటుతుంది, 1Kకే నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు అని కొంతమంది కూడా అన్నారు. అన్నవి నాకు వినిపించాయి కూడా కొన్ని మాటలు. నేను ఫీల్ అవుతా, ఎందుకంటే నాకు అది ఒక పెద్ద మైల్ స్టోన్ నా లైఫ్లో. అంటే 1K కూడా దాటరు నువ్వు అని అన్న వాళ్ళకి నేను 1K దాటినా అంటే అదొక పెద్ద మైల్ స్టోన్ అనమాట నాకు నిజంగా. అండ్ నా వరకు చూసుకుంటే నాకు మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతే, ఇంకా బయట ఎవ్వరు నా వాళ్ళు కాదు. అందరూ ఏదో ఒకటి అనేవాళ్ళే ఉన్నారు. నన్ను డైరెక్ట్గా ఎవరు అనలేదు. విన్నా, మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటావు, ఎక్కువ అవసరం, ఆమె ఎందుకుంటుంది, మీరు ఎందుకు పంపిస్తారు అని చెప్పేసి అన్నారు. నేను ఎందుకుంటున్నానో నాకు తెలుసు, మా వాళ్ళకి తెలుసు, నీకెందుకు. నిజం చెప్పాలంటే నేను ఈ 2-3 months నుంచి మీకు వీడియోస్లో చూస్తేనే అర్థమవుతుంది నా హెల్త్ అనేది కొంచెం డౌన్ ఉంది, అసలు బాగాలేదు హెల్త్. ఇప్పటికీ కూడా ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను అంటే ఫోర్స్ఫుల్గా వచ్చి, అంటే వీడియో తీయాలి అని చెప్పేసి వచ్చి కూర్చొని నేను వీడియో తీస్తున్నా, అంతేగాని నా హెల్త్ బాగుంది అని చెప్పేసి. ఇంకోటి, ఫ్యామిలీస్ మంచిగా ఉంటే బయట వాళ్ళు, అంటే థర్డ్ పర్సన్ వచ్చి పుల్ల పెడితేనే ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది.
ఈ ఒక 3-4 డేస్ నుంచి అనుకుంటున్నా ఈరోజు వీడియో తీయాలి, ఈరోజు వీడియో తీయాలి, ఈరోజు వీడియో తీయాలి. అట్లా 3-4 డేస్ నుంచి నేను పోస్ట్‌పోన్ చేసుకుంటూనే వస్తున్నా అనమాట. ఎందుకు అంటే నా హెల్త్ ఒక 2-3 మంత్స్ నుంచి అస్సలు బాలేదు. లోగానే ఉంది. అందుకే కొన్ని రోజులు మమ్మీ వాళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అనమాట. పక్కనే ఇల్లు కూడా. కానీ ఇంకా అసలు బాలేదు అన్నప్పుడు నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికైతే వస్తాననమాట. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ మీరు స్టార్ట్ చేసే ముందు ఎందుకు స్టార్ట్ చేస్తుర్రు? అర్నింగ్ కోసం స్టార్ట్ చేస్తురా, లేకపోతే మీ ప్యాషన్ కోసం స్టార్ట్ చేస్తున్నారా? అర్నింగ్ కోసమే స్టార్ట్ చేస్తే మాత్రం అలా మీ మైండ్ సెట్ అయితే ఉంచకండి, చేంజ్ చేసుకోండి. ప్యాషన్ కోసం చేంజ్ చేసుకోండి. మీరు ప్యాషన్ పెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు సక్సెస్ ఉంటుంది. లైఫ్లో నేను చాలా ఫెయిల్యూర్ని చూసిన, సక్సెస్ని చూడలేదు ఇప్పటి వరకు. ఫెయిల్యూర్ని అయితే చాలా చూసిన, ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కానీ. అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి నేను చాలా నమ్ముతా, ఎంత అంటే ఇంకా వాళ్ళకి నా ప్రాణాలన్నా ఇచ్చేస్తా, అంత నమ్ముతా. అలాంటిది ఒక స్టేజ్ వచ్చే వరకు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారనమాట. నా విషయంలో అది చాలా అంటే చాలా జరిగింది. నేను ఒక్కొక్క రోజు వచ్చి ఏడుస్తా, మమ్మీ నా ఫ్రెండ్స్ నేను ఎంత నమ్మినో కానీ వాళ్ళు ఇట్లా మధ్యలో వదిలేసినారు మమ్మీ. నాకు అసలు ఫ్రెండ్షిప్ మీద నిజంగా ఇప్పటికీ చెప్తున్నా కదా, నేను నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. ఎవరో చెప్పిన మాట విని ఇప్పుడు అంటే నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలిసిన ఫ్రెండ్ గురించి ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెప్తే నువ్వు మాట్లాడడం మానేస్తున్నావు అంటే నీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వనట్టు కదా. అసలు ఎందుకు మాట్లాడతలేవు అని నేను చాలాసార్లు క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, బట్ నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు మాట్లాడుతావు, నీకు ఇష్టం లేకపోతే మాట్లాడదు. దట్స్ యార్ అనమాట. ఇంకా అంతే. ఫ్యామిలీ గురించి వచ్చేస్తే నాది లవ్ మ్యారేజ్. చెప్పాలి అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు మా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు. అందుకనే అంటే మమ్మీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా కొంచెం ఇంకా క్యాస్ట్ ఫీలింగ్తో ఇంకా మా ఫ్యామిలీలో కొంతమందికి నేనంటే ఇష్టం లేదు. అందులో కూడా నేను ఒక ఫెయిల్యూర్ లాగానే మిగిలిపోయినా. ఇంకొకటి నాకు ఫెయిల్యూర్ వినడం అలవాటైపోయింది. ఇంకా అంతే ఈ వీడియో. ఇంకా ఏం చెప్పలేకపోతున్నా, ఎమోషనల్ అవుతున్నా. ఏమన్నా చెప్దాం అనుకున్నా కానీ ఒకటి ఏంటంటే నువ్వు ఒకరి గురించి ఆలోచిస్తే అంటే వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు అని ఆలోచిస్తే ఇంకా నువ్వు ఎదగవు, ఇంకా నువ్వు అక్కడే ఉంటావు. అది ఆలోచించకుండా సక్సెస్ని రీచ్ అవ్వాలి అనుకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎంతమంది నిన్ను తొక్కేసినా కానీ ముందడుగు వెనుకడుగు అయితే అసలు వేయకు. నా అనుకున్న వాళ్ళే నన్ను చాలా తొక్కేసినారు, చాలా అన్నారు, అన్నీ పక్కకు పెట్టేసి ఇంకోటి ఈగో ఎక్కువ చూపిస్తారు ఇంకా నా ముందే. నేను మాట్లాడాలా, నాకేం అవసరం అని చెప్పేసి అవన్నీ నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు. నువ్వు నాతో మంచిగా ఉంటే నేను నాతో మంచిగా ఉంటా. అండ్ సక్సెస్ రావాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇది సింపతి కోసమో ఇంకా దేనికోసమో కాదు, కానీ మంచి రీచ్ రావాలి, మంచి ఫాలోవర్స్ పెరగాలి, నన్ను కూడా మీ ఇంటి ఆడపడుచులాగా అనుకొని మంచి సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రిన్సెస్ ఇషాని 1-2 ఛానల్ని మంచి హైప్కి చేరాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తా. ఈ వీడియో కింద ఎంతమంది చూస్తారు, ఎన్ని లైక్స్ కొడతారు, అండ్ మీ ఒపీనియన్, మీ సాడెస్ట్ థింగ్ మీ లైఫ్లో ఈ తప్పు నేను చేయకపోతే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. దాని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతా. అండ్ ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా నేను పెడతాను అనమాట. లాంగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా పెడతాను. ఇది చిన్న వీడియో ఎందుకంటే నా గురించి నేను చెప్పాలనుకుంటున్నా అంతే.
అండ్ నేను 30 డేస్ ఛాలెంజ్ చేయాలి అని అనుకుంటున్నా. మీ లైఫ్లో జరిగిన కొన్ని హ్యాపీ థింగ్స్, సాడ్ థింగ్స్ ఏదైనా సరే నేను కింద నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, అందులో దానికి మెసేజ్ చేయండి, డిఎం చేయండి. నేను ఎవ్రీ వీక్ ఒక లాంగ్ వీడియో, ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఒక లాంగ్ వీడియో పెడతా అనమాట. సో అంతవరకు ఈ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాపై ఉండాలి, నా పిల్లల పైన ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే తొక్కినారో వాళ్ళకి ఇంత 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 ఎదిగి చూడాలి. ఈ వీడియో చాలామందికి నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ అంతవరకు సైనింగ్ ఆఫ్, ప్రిన్సెస్ ఇషాని 1 2.